ఏపీలో కలుషిత ఆహారం కారణంగా వరుస అస్వస్థత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కల్తీ ఫుడ్ తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నెల రోజుల వ్యవధిలోనే 2 ఘటనలు జరగడం విద్యార్థులు పేరెంట్స్ ను కలవరానికి గురి చేస్తున్నాయి. ఇక నాయుడుపేట గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 7 విద్యార్థులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆహార కాలుష్యం భయంతో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తోడుకొని వెళ్లారు. ఏం తిన్నాడంట? చికెన్ తిన్నాడంట. ఇప్పుడు ఆదివారం నిన్న చికెన్ పెట్టారన్నా? నేను చికెన్. ఏ ఊరు నుండి? కూర్చోవాడపాలి. తగ్గాయన్నా? తగ్గలేదంట. ఇదే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించి ఇంటికి తీసుకుని వెళ్ళి చూపించారా? ఇప్పుడు తీసుకెళ్తున్నారా? ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్. సరే, ఏం పేరు చెప్పారు? మల్లేశ్వర్.